నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అసదుద్దీన్ ఓవైసీ మజ్లిస్ అధినేత ఈ మధ్య ప్రధానమంత్రికి అత్యంత ప్రియపాత్రుడయ్యారు ఆయన. ఎందుకంటే పాకిస్తాన్ మన మీద ఉగ్రదాడి చేసిన తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ క్యారీ అవుట్ చేయటం, సబ్సీక్వెంట్ డెవలప్మెంట్స్లో భాగంగా భారతదేశ వైఖరి ఏంటి ఉగ్రవాదం మీద, అలాగే ఉగ్రవాద క్యాంపులు నిర్వహిస్తున్న పాకిస్తాన్ అనే ఒక ఉగ్రమూక మీద ఆయన ఒక డెలిగేషన్గా ఆయన లీడ్ చేశారు మన భారతదేశ ఎంపీగా. అండ్ పాకిస్తాన్ రేవెట్టేశారు, ఎక్కడికి వెళ్తే అక్కడ కడిగి పారేశారు. స్టూపిడ్స్ అనే మాట కూడా వాడారు. అంటే ఫోటోషాప్ చేసి పాత ఫోటోలను తీసుకొచ్చి ఇవాళ మీరు పరస్పరం మెమెంటల్ రూపంలో అందజేసుకుంటున్నాను షహబాజ్ షరీఫ్ని, అలాగే ఆ ఫీల్డ్ మార్షల్ అనబడే ఫీల్డ్ మార్షల్గా షహబాజ్ షరీఫ్ చేత బలవంతంగా బిరుదిప్పించుకున్న సయ్యద్ అసీం మునీర్ని ఇద్దరిని కలిపి ప్యాకెట్ ఆడేశారు. అలాంటి అసదుద్దీన్ ఓవైసీ అంతర్జాతీయంగా ఒక్కసారి గుర్తింపు తెచ్చుకున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఏ మాటకు మాట చెప్పాలి, అసదుద్దీన్ ఓవైసీ భారతదేశం తరఫున అంతర్జాతీయ వేదికల మీద చేసిన బ్యాటింగ్కి అవతల జనాలు దెమ్మ తిరిగి కింద పడే పరిస్థితి వచ్చింది. ఆ స్థాయిలో దేశం తరఫున గట్టిగా నిలబడి మాట్లాడిన అసద్ గారికి ముందర అభినందనలు చెప్తూ ఈ కంటెంట్లోకి వెళ్ళాం. ఆయన ఏమీ తోసనమ్మ తోడికోటలు పుట్టింటికి వెళ్ళిందని సామెత. మరి ఆయనకి ఏమన్నా తోసిందో తోసలేదో తెలియదు, కానీ కర్నూలు వచ్చారు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో. వచ్చి వాళ్ళ పార్టీ కార్యకర్తలతో ఏదో మాట్లాడుకున్నారు. సహజం, వాళ్ళ మజ్లిస్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తరించే క్రమంలో భాగంగా ఆయన కర్నూలు వెళ్ళారు. మాట్లాడుతున్న ఆయన ఊరుకోకుండా ఏమన్నాడు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంకా రిటైర్ అయిపోండి, యువనాయకుడు లోకేష్కి మీ బాధ్యతలు అప్పచెప్పేయండి, అతను సమర్థుడు, ఎన్నాళ్ళు ఇట్టాగా అతన్ని మీరు అట్టే పెడతారు, పక్కన పెడతారు, ఆయన ఆల్రెడీ క్యాపబిలిటీస్, లీడర్షిప్ క్వాలిటీస్, క్యాపబిలిటీస్ అన్నీ పుణికిపుచ్చుకున్నాడు మీ నేతృత్వంలో, మీ ఆధ్వర్యంలో, సో ఆయనకు అప్పచెప్పేయండి అని. ఈయనకెందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? దాని వెనకాల ఒక కారణం ఉంది. ఓవైసీ గారు కార్యకారణ సంబంధం అనే ఒక ప్రిన్సిపల్ని చాలా బలంగా నమ్ముతారు. ఏదన్నా ఒక మాట మాట్లాడారంటే దాని వెనకాల ఒక లాజిక్ ఉంటుంది, ఒక రీజన్ ఉంటుంది. అందులో ఓవైసీ పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఈ మధ్య ఏంటంటే అందరినీ కలుపుకుని పోతున్నాడు. వెనకటి మాదిరి కేవలం ఒక మతానికి చెందిన నాయకుడిలాగా కాకుండా ఇప్పుడు మ్యాక్సిమం ఆయన చుట్టూ చూస్తే కనుక చాలా చోట్ల హిందువులే ఉంటారు, హిందూ లీడర్సే ఉంటారు. అలా అందరినీ కలుపుకుని పోయి, లేదు మా మీద అనవసరంగా ముద్రే మాకండి, పాత మజ్లిస్ వేరు మేము వేరు అని చెప్పి అందరినీ కలుపుకుని వెళ్ళటం ద్వారా తాను నేషనల్ లీడర్ అనే ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం. సరే, అది ఆయన మైలేజ్ కోసం కావచ్చు, వాళ్ళ పార్టీని విస్తరించుకునే క్రమంలో భాగంగా ఎత్తుగడ కావచ్చు, ఏదైతేనే సరే వెళ్ళిన వాడు మామూలుగా వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఏదో చెప్పుకోవటం, వాళ్ళు చప్పట్లు కొట్టడం, విజిల్ చేయడం, ఇవన్నీ మామూలే. ఈ మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారు, మీరు పెద్దవారు అయిపోయారు, ఇంకా రిటైర్ అయిపోండి, లోకేష్కి అప్పచెప్పేసేయండి కార్యకర్త, ఈ మొత్తం ప్రభుత్వాన్ని, పార్టీని అప్పచెప్పేయండి అని అంటూ మధ్యలో ఒక చెణుకు విసిరారు. మీరు ఆ పని చేయబోతే రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ వచ్చేస్తాడేమో అని. అనగానే జనంలోంచి చప్పట్లు, ఈలలు, ఓ అరుపులు, కేకలు. ఆశ్చర్యపోయాడు. ఇతనా ఐక్యా జూనియర్ ఎన్టీఆర్కో అని 2 సార్లు అడిగాడు. ఏంటి జూనియర్ ఎన్టీఆర్ అంటే అంత ఉందా ఏంటి, నిజంగా అంత ప్రొఫెషనల్స్ ఉందా జూనియర్ ఎన్టీఆర్? సో మొత్తానికి ఏంటంటే అది జనాల్ని అందరినీ ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలకు లోన్ చేసింది. వీళ్ళిద్దరినీ షాక్లోకి నెట్టేసింది. తండ్రి కొడుకులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, వీళ్ళిద్దరిని ఈయనలా ఎందుకన్నారు? ఈయనలా అనడానికి గల కారణం, ఓవైసీ గారు అనడానికి గల కారణం ఏంటంటే వక్ఫ్ బిల్లు విషయంలో తెలుగుదేశం తీసుకున్న వైఖరి ఈయనకి నచ్చలా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టాన్ని, బిల్లు సవరణ చట్టాన్ని తెలుగుదేశం సమర్థించడం ఈయనకు నచ్చలా. సరే, మనల్ని కెలికాడు కదా, మనం మాత్రం ఆయన ఎందుకు అలా వదిలేయాలని చెప్పేసి ఒక తేనె తుట్టిట్టా కదిలించాడు అనమాట. జుమ్మని తేనెలు బయటకు వచ్చేసినాయి ఒకసారిగా. ఆయన మాట్లాడింది వాళ్ళ పార్టీ మీటింగ్లో, ప్రకంపనలు మాత్రం పక్క పార్టీల్లో. ఎంత ఎత్తుగడ, ఎంత వ్యూహం, ఎంత నేర్పరితనం, ఎంత దక్షత, ఎంత నైపుణ్యం ఉంటే ఒక తనకు అనుకూలం కాని ప్రాంతంలో, తనకి ఏమాత్రం అనుకూలం కాని సమయంలో ఆ కామెంట్ ఆయన చేశారంటే దాని వెనకాల ఎంత పెద్ద వ్యూహం ఉందనేది మనకి ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు ఆయన అదే చేసింది. ఆ కామెంట్ ఆయన చేయటం ఏంటంటే, అయ్యా మీరు అనవసరంగా మా ముస్లింలు, మా మైనారిటీల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు కనుక వ్యవహరిస్తే, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటికి కిటికీ తలుపులు మీరు బద్దలు చేస్తే, మేము మీ ఇంటికి వచ్చి మీ ద్వారం తలుపుల్ని మేము పీకలిస్తాం
అని చెప్పడం. ప్రశాంతంగా ఉన్న తెలుగుదేశం పార్టీలో లేదా ప్రశాంతంగా ఉందని అందరూ భావిస్తున్న తెలుగుదేశం పార్టీ లోపల ఈ కుటుంబ పరంగా ఇలాంటి చిచ్చు గనక పెడితే మొత్తానికి ఏంటంటే ఆ చిచ్చుబుడ్డి గట్టిగా పేలుతుంది. ఒక్కసారిగా తెలుగుదేశంలో ఒక ఇంబ్యాలెన్స్డ్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది అని చెప్పేసి, వెదర్ క్రియేట్ అవుతుందని చెప్పేసి ఆయన భావించుంటారు. ఆయన భావించడంలో తప్పులేదు. అలాగని అక్కడేదో పెద్ద ఉత్పాతం జరిగిపోనూ లేదు. కానీ ఒక చర్చ మొదలైంది. అవును, ఏంటి జూనియర్ ఎన్టీఆర్ వస్తే తప్పేంటి, ఆయన లీడ్ చేస్తే తప్పేంటి, అది నందమూరి వారి పార్టీ, ఎన్టీఆర్ వారసుడిగా అయితే బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు ప్రస్తుతం లేరు కాబట్టి వారి కుమారుడు, వీళ్ళే కదా టేకప్ చేయాల్సింది. ఇంకా అంటే పితృస్వామ్య వ్యవస్థ ధోరణి బాగా అదే ధోరణిలో ఉండిపోయిన సమాజం కాబట్టి నందమూరి వాళ్ళే పరిపాలించాలి, ఆ పార్టీ పగ్గాలు చేపట్టాలి, తప్పేంటి అనేది ఈయన ఆలోచన. ఈయన ఆలోచనగా ఆయన జనాలకి చెప్పారు. కావాలని జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తెచ్చారు. క్యా ఇత్నా హై జూనియర్ ఎన్టీఆర్కో అనే మాట అన్నారు. సో వాంటెడ్ పర్పస్ఫుల్లీ అన్నారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ అనుకూల వర్గం ఒకటి బయలుదేరుతుంది కదా, వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే ఈయన సినిమా ఎంజాయ్ చేయాలి. ఈయన ఆడియన్స్ గ్యాలరీలో ముందర విఐపి గ్యాలరీలో కూర్చొని ఆ రిక్లైనర్ సీట్లో కూర్చొని ఆ సినిమా ఎంజాయ్ చేయాలి. తెలుగుదేశంలో వాళ్ళు తనుకుంటుంటే నందమూరి వర్సెస్ నారా, ఆ వర్సెస్ అని చూస్తుంటాం కదా, అలా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడో లేదో తెలియదు. ఆయన చేతులు ఇన్ని సినిమాలు ఉన్నాయి, అవి చేసుకుంటున్నాడు ప్రశాంతంగా. ఆయన ఇంకా చిన్నవాడు. సో ఒక లోకేష్కి పోటీగా ఆయన వచ్చినా ఆయనకి ఎంత ఆదరణ ఉంటుందో లేదో తెలియదు. కానీ ఈయన ఎందుకైనా మధ్యన ఒక అగ్గిపుల్ల గీసి అలా విసిరేశారు. బగ్గుమంది అది కాస్త. నందమూరి నారా వర్గాలు తయారయ్యాయి అక్కడ. లోకేష్ అనుకూల వర్గం, జూనియర్ ఎన్టీఆర్ అనుకూల వర్గం. మొన్నటికి మొన్న సీనియర్ ఎన్టీఆర్, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీఆర్ వారి జయంతి నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటే తారక్ అలాగే కళ్యాణ్ రామ్ కలిసి హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి ఇద్దరు వెళ్ళి నివాళులు అర్పించి వచ్చారు. వాళ్ళని మహానాడికి పిలిచారో లేదో తెలియదు. అలాంటి కబురు కాకరకాయలు ఏం లేవు. వాళ్ళు వెళ్ళలా. వాళ్ళిద్దరూ ఏంటంటే ఏదో ఒంటరి వాళ్ళ మాదిరి వెళ్ళి తాతగారి సమాధి దగ్గర దండం పెట్టుకొని నివాళులు అర్పించేసి వచ్చేసారు. ఇది క్యాచ్ చేశారు ఓవైసీ గారు. సో మొత్తానికి ఏంటి, దీనికి తోడు కేకే సర్వే కూడా ఈ మధ్య వచ్చింది. దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ ఎన్డీఏ పక్షం తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే ఎలా ఉంటుందనే దానికి సంబంధించి అన్ని పారామీటర్స్ కనుక చూస్తే 7% ఆయనకి ఓటింగ్ వచ్చింది. అలాగే ఏజ్ వైజ్గా చూసినా ఒక్కొక్క ఏజ్ గ్రూపు 11.75, 11.82, 11.93 ఇట్లా వచ్చినాయి. సో ఆమోదం ఉంది జూనియర్ ఎన్టీఆర్ కనుక ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు ఇండికేషన్ కేకే సర్వే ద్వారా బయటపడింది. దాని వెంటనే కేకే గారు రాసిన శ్లోకానికి ఈయన తాత్పర్యం చెప్పారు. ప్రతిపదార్థం అర్థం చేసుకోవడంలో వీళ్ళిద్దరూ చాలా బిజీగా ఉన్నారు ప్రస్తుతం. సో జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా, లోకేష్కి చెక్ పెడతాడా, ఇవన్నీ రాబోయే రోజుల్లో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయాలు.